శ్రీ గురుభ్యో నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 1/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష అమావాస్య ఆదివారం. అమావాస్య ఈరోజు ఉదయం 11 గంటల 1 నిమిషం వరకు, నక్షత్రం అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 26 నిమిషాల వరకు, వర్జం రాత్రి 8:21 నిమిషాల నుండి 10 గంటల 3 నిమిషాల వరకు వర్జాలు. దుర్ముహూర్తాలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 51 నిమిషం నుండి 4 గంటల 35 నిమిషాల వరకు. సూర్యోదయం 6:17, సూర్యాస్తమయం 5:20. అలాగే రాహుకాలం ఈరోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు రాహుకాలం. అమావాస్య కాబట్టి ఈరోజు శుభ సమయం లేదు. సుకర్మయోగం సాయంత్రం 5:20, నాగవం ఉదయం 11:01, కిస్తుంకరణం రాత్రి 11 గంటల 29 నిమిషాల వరకు. కార్తీక మాసంలో ఈరోజు 30వ రోజు, రేపటితో ఆఖరి కాబట్టి 30వ రోజుని ఏం చేయాలి అంటే కనుక, ఈ 30వ రోజుని పగటి ఆహారాన్ని భుజించకూడదు, సాయంకాలమే భోజనం చేసుకోవాలి. అలాగే ఉసిరి, ఉల్లి, వెల్లుల్లి, వంకాయ కూడా తినకూడదు. నువ్వులు, తర్పణాలు విడిచిపెట్టాలి పితృదేవతలను ఉద్దేశించి. అలాగే ఉసిరికాయ కూడా దానంగా ఇవ్వాలి. సర్వదేవతాయ పితృదేవతాయ నమః అనుకోవాలి. నిత్యహోమం, కార్తీక హోమం చేసేటువంటి వాళ్ళు ఓం అమృత హెస్వాహ, సమస్త పితృదేవతాభ్యో హెస్వాహ, కార్తీక దామోదర హెస్వాహ అనే కార్తీక హోమాన్ని చక్కగా ఇవాళ చేసుకుంటే చాలా ఆత్మస్థైర్యం, కుటుంబ సంక్షేమం, ధనవృద్ధి కూడా కలుగుతుంది అని మనకి చెప్పడం జరిగింది. రేపు ఆఖరి రోజు కాబట్టి పూర్ణాహుతి చేసుకోవాలి. రేపు ఆ కార్తీక దామోదరుడికి, యజ్ఞనారాయణుడికి రేపే పూర్ణాహుతి చేసుకోవాలి. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళకి దినఫలాల్లో ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి శారీరక మానసిక వ్యధ, రుణబాధలు, ధనమునకు ఇబ్బంది. వృషభ రాశి. అన్నదమ్ముల సహాయం, ధనాదాయం, ప్రయాణాలు కూడా ఉండే అవకాశం ఉంది. మిథున రాశి. గౌరవము, లాభదాయకంగా ఉండే అవకాశాలు, మంచి మంచి అవకాశాలు చేజిక్కించుకునే అవకాశం ఉంది. కర్కాటక రాశి. పిల్లల విషయంలో సంతృప్తి, విజయము, చిన్న చిన్న గాయాలు, వాహన ప్రమాదాలు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటే ఈరోజు చాలా మంచిది. సింహరాశి. సోదరులతో కలయిక, చేతి నిండా ధనము, సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈరోజంతా కూడా. కన్యారాశి. ఉన్నత అధికారం వల్ల అధికారుల వల్ల లాభం, ధనలాభం, ప్రయాణం, విలాసాలు, విందులు ఉండే అవకాశం. తులారాశి. విద్య, అభివృద్ధి, శుభవార్తలు, ధనయోగం, దేవాలయ దర్శనం. వృశ్చిక రాశి. కుటుంబంలో ఆనందము, బంధువుల రాక, ధనము నిల్వ చేయుట. ధనస్సు రాశి. కార్యజయము, ధనవృద్ధి, అన్ని రంగాల వారికి ఆదాయం. మకర రాశి. శత్రువులపై జయము, వ్యవసాయదారులు కలిసి వచ్చుట, ఆర్థికంగా లాభము. కుంభరాశి. శుభతరుణము, అలాగే ప్రమోషన్స్, ఉద్యోగస్తులకి, చిరు వ్యాపార లాభాలు, కొత్త అవకాశాలు, ధనలాభం. మీనరాశి. స్నేహితుల వలన ఇబ్బందులు, అలాగే కొన్ని సమస్యలు ఉంటాయి, ధనాదాయం ఉంది, కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నరః ఓం నారాయణ నమః. నిన్న నారాయణాయ నమః అష్టాక్షరి, ఈవేళ నారాయణ నమః. నడుపువాడు గనక నరః అన్నారు స్వామిని. నయాతీత నరః ప్రోక్తం పరమాత్మ సనాతన అనేది వ్యాసుడి యొక్క వ్యాఖ్యానుసారం భక్తులకు పరమపదాన్ని చక్కగా నడిపించేవాడు కనుక నరః అన్నారు పరమాత్మని. అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్ట శిష్టశుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన అన్నారు. అసంఖ్యేయ. ఇందులో మనకు 9 నారాయణుడి యొక్క నామాలు ఉన్నాయి. సంఖ్యలు అనగా నామరూప విభాగములు అని అర్థం.
నానారూప విభాగాలు లేనివాడగుట చేత అసంఖ్యేయ సర్వము ఆయనే మాట అని పిలువబడ్డ నామము లేని భగవానుడు సహస్రనామాలతో కీర్తింపబడుతున్నాడు. రూపరహితుడైన కోటి కోటి రూపాలలో సాక్షాత్కరించుచున్నాడు. విభాగములు లేని పరమాత్మ అనేక విభాగాలుగా ఉన్నాడు, గోచరిస్తూ ఉన్నాడు. వాస్తవంగా అది నామరూప భేదరహితుడు గాన అసంఖ్యేయ అంటే ప్రతి వస్తువులోనూ ఈ భూమి మీద ఉండే ప్రతి అణువులోనూ పరమాత్మ ఉన్నాడు. అందుకే నామము అన్ని పేర్లు ఆయన, అన్ని రూపాలు ఆయనవే, అన్నీ ఆయనే. మనం కూడా ఆయన రూపాలు మనకు తెలియటం లేదు, ఈ దేహంలో ఉండాలో మనం ఎవరు అర్థం కావటం లేదు. కాబట్టి అన్ని రూపాలు సర్వము కూడా కారణము కార్యము అన్ని పరమాత్మే, అన్ని రూపాలు ఆయనే. కాబట్టి అసంఖ్యేయ అనే నామంలో పరమాత్మని విశేషంగా ఆరాధించారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. రేపే కార్తీక మాసం ఆఖరి రోజు, పోలీస్ వర్గానికి వెళ్ళేటువంటి రోజు రేపే విశేషంగా తెల్లవారుజామున స్నానాలు చేసి దీపాలు విడిచిపెట్టుకుని పోలీస్ వర్గం కథ చెప్పుకోవాలి. రేపు బ్రాహ్మణులు విశేషంగా దాన ధర్మాలు అవన్నీ కూడా విస్తారంగా మీరు అన్ని దానాలు కూడా రేపు విశేషంగా చేసుకోవాలి. అందులో దీపదానం, శాలిగ్రామ దానం, వస్త్ర స్వయంపాక దానాలు తప్పనిసరిగా చేసుకోవాలి. గోదానం, గృహదానం, భూదానం, ఇలాగ ఆజ్యదానం, ఉదక కుంభదానం, ఇలా అనేకమైన దానాలు, దశదానం, అనేక రకాల దానాలన్నీ కూడా రేపు విశేషంగా ఆఖరి రోజు కాబట్టి సంతోషంగా అందరికీ చేయడం వల్ల విశేషమైన కార్తీక మాస వ్రత పరిపూర్ణం అంతా కూడా రేపు ఇవన్నీ స్నానం చేసి దీపాలు విడిచిపెట్టి దానాలు అవన్నీ చేసుకుని విడిచిపెట్టేయడం వల్ల రేపటితో కూడా కార్తీక మాస వ్రతం పూర్తయిపోతుంది అనే విషయాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్సన్మంగళాని సంతు లోకా సమస్త సుఖినో భవ. ఈరోజు స్వస్తి. మిగతా విషయాలు రేపు చూద్దాం.